లోని చూద్దాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. ఆయన కామెంట్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏదో కీలక నిర్ణయం త్వరలో రాబోతుంది అన్నట్లుగా. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం మేము పోరాటం చేస్తాం, ఏదో ఒక రోజు సమయం వస్తుంది. ఆయన గవర్నమెంట్లో ఆయనే ఉన్నారు, ఆయన కీలకమైన నాయకుడు, వాళ్ళ గవర్నమెంటే ఉంది, వాళ్ళ పార్టీ ఉంది. కానీ నేను పోరాటం చేస్తానంటున్నారు, లేకపోతే ఆంధ్ర నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి ఇక్కడ అవకాశాలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే తొందరలో ఏదైనా షాక్ ఇవ్వబోతున్నారు అనుకోవాలా రాజగోపాల్ రెడ్డి? డెఫినెట్గా నాకు తన మాటల్లో ఒక